చెరుకు శివ జొన్న ఇది చెరుపకాయలు. మటన్ ఇన్ ప్రాసెస్. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్టీ వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము ఒకరోజు ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో అండి. ఊరికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళందరూ పలకరించారు, ఎలా ఉందో బాగుందని. అందరు అలాగే నించొని మాట్లాడుతున్నారు. వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకొని క్లీన్ చేసి వంటంతా స్టార్ట్ చేసి అంతా చాలా టైం పట్టేసింది. బట్ అయినా కూడా ఓకే. మటన్ కర్రీ చేసేసాను. కుక్కర్లో మటన్ పెట్టేసి ఒక సైడ్ రైస్ పెట్టేశాను. ఇలా రైస్ అయిన తర్వాత రైస్ పక్కన తీసి పెట్టేసి ఇంక ఇల్లు సర్దడానికి ఎవరు ఉండకపోతే ఇల్లు ఏం నీట్గా ఉండదు కదండి. ఇల్లు సర్దుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ మొత్తం అంతా క్లీన్ చేయలేదు, కుదిరిన మట్టుకు క్లీన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ అందరికి ఆకలిస్తుందని చెప్పేసి జొన్న రొట్టెలు స్టార్ట్ చేసుకున్నాను. చూడండి జొన్న రొట్టెల సౌండ్. ఊర్లో రొట్టె బండ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సైడ్కి ఇలా ఓపెన్గా ఉంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. కానీ ఇట్లా మొత్తం సైడ్కి ఓపెన్గా లేకపోవడం జొన్న రొట్టె తీయడానికి కొంచెం కష్టంగా ఉండి కడిచి అంటాం కదండి, కడిచితో జొన్న రొట్టె తీసి పెంక మీద వేసిన తర్వాత నేను నార్మల్గా వచ్చి బట్ట ఏం వాడను, చేతితోనే తుడిచేస్తాను. కొన్ని వాటర్ వేసి తుడిచేస్తాను. రొట్టె కాలిన తర్వాత వాటర్ పోసి కొంచెం నీళ్ళు ఆరిపోగానే రొట్టె తిప్పేసేయాలి. అట్లాగే ఉంచితే కట్టె అయిపోతుంది రొట్టె. అలా కాల్చి మళ్ళీ జొన్న పిండి పిసికేసి మళ్ళీ జొన్న రొట్టె అట్లా ఒక రొట్టె కాలుతుంటేనే ఒక రొట్టె కొడుతూ ఉండాలి. అప్పుడే మనకి తొందరగా అయిపోతుంది. అది కాలేంత వరకు ఆగి ఇది కొడుతూ ఉంటే మళ్ళీ మనకి తీయడానికి రాదు, ఇది మళ్ళీ విచ్చుకపోతుంది, అందులో కొంచెం జిగి తగ్గిపోయి. కాబట్టి అట్లా కొడుతూ ఉంటూ ఇలా జొన్న రొట్టె కాలుస్తూ ఉండాలి. మంచి ప్రాపర్గా ముందు పైన కింద బాగా కాలుతుంది. జొన్న రొట్టె సరిగ్గా కాలకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. అలా మంచిగా కాలిన తర్వాత నాకు వీడియో తీయడానికి ఎవరో లేక మా బావగారు కూతురు మనవరాలు ఉంటుంది పాప, అమ్మాయి వచ్చి పాప నాతోనే ఉంది ఆ రోజు. పాప ఇబ్బంది పడలేక ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటూ వీడియో తీపించుకున్నాను. ఏదైనా సరే కష్టం ఉంటుంది కదా, ఏదైనా చేస్తేనే కదా మనకు వచ్చేది. చేస్తున్నాము ఏదో అన్నట్టు ఉండకూడదు కాబట్టి ట్రై చేశాను. యాక్చువల్లీ లాంగ్ వీడియోలో వెడల్పు తీయాలి వీడియో. తనకి ఇలా చెప్తుంటే ఇలా తీసింది. సర్లే, తీసేవాళ్ళు ఉండడమే గొప్ప. అలా తీస్తున్నప్పుడు ఇలా ఇట్లా అట్లా అంటే అనడం కరెక్ట్ కాదు కదా. సర్లే అని పాప అని వీడియో తీస్తుంటే వీడియో తీపిచ్చేసుకున్నాను. సరే, చాలా హెల్ప్ చేసింది ఆ అమ్మాయి. వీడియో తీపించిన తర్వాత మధ్యలో మా బుడ్డోడు చూడండి ఐస్ క్రీమ్ తెచ్చుకొని, బయట ఐస్ క్రీమ్ దొరుకుతుంది, తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అందరం కలిసి వంటంతా అయిపోయింది. ఇది చికెన్ కర్రీ కూడా చేశాను. మళ్ళీ మధ్యలో మర్చిపోయాను చెప్పడానికి మీకు. ఇది చికెన్ కర్రీ, పక్కన ఉన్నది మటన్ కర్రీ, అది బగారా రైస్, అక్కడ ఉన్న జొన్న రొట్టెలు. ఈ వీడియో అనేది రాత్రి మధ్యాహ్నం తినేసాము. నైట్ తీసాను. ఇది వీడియో తీసేంత టైం లేకపోయింది. ఊర్లో మనం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోతూ ఉంటుంది కాబట్టి యూట్యూబర్స్ కష్టం అది. ఇది చూపించాలి, ఏదో చూపించాలి అనుకుంటాము. ఏ చూపించాలన్నా కూడా మనకి ఏం టైం సరిపోదు. అక్కడికైనా అలా ఫుడ్ అంతా చేసి పెట్టాను. చేసిన తర్వాత సాయంత్రం అలా రెడీ అయ్యి ఎన్నిసార్లు బ్రతిమలాడుతుంటే మా హస్బెండ్ అలా పొలానికి చేనుకి తీసుకెళ్ళిండు. మా బాబు, నేను, మా హస్బెండ్ బండి పైన వెళ్ళాము. కానీ ఆ వెదర్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, పొలాల మధ్యన రోడ్డు ఉంటుంది, అటు పక్కన చేను, ఇటు పక్కన చేను, అటు సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎంత బాగా కలరింగ్ అనిపించిందో. అలా మా హస్బెండ్ ఏదో చైన్ గురించి మాట్లాడుతూ ఉంటే చైన్లో ఒక వాకింగ్ షార్ట్ తీసుకున్నాము. ఆ షార్ట్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాము మేము. ఇద్దరం నడుస్తూ వస్తుంటే మా చైన్ గురించి చెప్తూ ఉన్నాడు. జొన్న కంకి అది అని చెప్పి అందరూ చెప్తున్నా. ఇవన్నీ నేనే మిరపిస్తులు తెంపేసిన కదా అక్క. ఈ బక్కలు మొత్తం నేనే తెంపేసిన. నిజమే కదా, నువ్వు పట్టుకొని నువ్వు తెంపినా అని చెప్తావు. నేనే తెంపిన. ఇవన్నీ నేనే తెంపిన. మరి మిరపిత్తులు, మిరపకాయలు. చేనుకు వచ్చినాము. కారం అయితే తెలుసా? నేను దీన్ని కాదు, చెట్టుది జరిగింది. కారం అయితే అన్నది చేస్తావేమో మరి. నా పెళ్ళామా ఎట్లా చేస్తుందేమో చూడి. సాయంత్రం చేనులో టైంపాస్ చేసి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయట ముందు చాప వేసుకొని అందరికి అన్నం పెట్టేసి నేను అన్నం తినేసాను. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విఎన్టీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.